ఓకే, మీకు నేను లాస్ట్ క్లాస్లో ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉందా? నేను చేయమంటారు మళ్ళీ చేస్తాను చూడండి. చాట్ బాక్స్లో ఉంది, ఓపెన్ చేయండి. లాస్ట్ క్లాస్లో ఇచ్చిందే బెటర్, ఎందుకంటే నంబర్ రేంజ్ ఇచ్చాం కదా మనం. చూడండి లాస్ట్, మీరు డెస్క్టాప్ పైన ఉందనుకుంటాను, చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అయితే సార్ చూడండి. సో చార్ట్ ఆఫ్ అకౌంట్స్, సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. OBD4 కాన్ఫిగరేషన్ లో చేసాం. OBD4 లో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఒక జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ లో మనం ఏమి ఇచ్చాం? 400, 300, 400, 390 ఇవి నంబర్ రేంజ్ అన్నమాట. సో ఈ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. రెంట్ జిఎల్, సాలరీ జిఎల్, క్యాష్ డిస్కౌంట్ జిఎల్, తర్వాత పర్చేజ్ అకౌంట్, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తాం. అలాగే ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లోకి వస్తాయి. ఇంకా చాలా జిఎల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో చాలా ఉంటాయి, అవన్నీ కూడా వాటిలో తీసుకుంటాం. తర్వాత కరెంట్ అసెట్ నెంబర్ రేంజ్ 200, 100. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్ లో జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసాం. కరెంట్ అసెట్స్ ఇది జిఎల్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. క్లియర్ కదా? జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. సో జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FS00. ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి. జిఎల్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో FS00కి వెళ్ళండి ఒకసారి. FS00 లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా యూజ్ చేయొచ్చు. ఓకే, ఆ పాత్ ద్వారా కూడా చెక్ చేద్దాము. తర్వాత నుండి FS00 యూజ్ చేద్దాం. రెగ్యులర్ గా యూజ్ చేయాలి ట్రాన్సాక్షన్. /n ఇవ్వండి, /n. చూడండి మనం SPRO ద్వారా వెళ్ళట్లేదు. వెయిట్. SPRO ద్వారా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందువల్ల? ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. కాన్ఫిగరేషన్స్ అయితే కాన్ఫిగరేషన్స్ అని ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా, ఇది మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ అంటారు. ఎండ్ యూజర్ యాక్టివిటీ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే ఉంటుంది మనకు ఆప్షన్. ఎండ్ యూజర్ స్క్రీన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP లో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు SAP FICO consultant, MM consultant, SD consultant, PP consultant. All type of configuration activities we will do on the SPRO screen. Second one is the SAP Easy Access screen. So end users అనే వాళ్ళు SAP Easy Access screen లో వర్క్ చేస్తారు. GL creation అనేది end user activity. అకౌంటింగ్ వెళ్ళండి, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, ఎలాబరేట్ చేయండి. ఏమేమి నెట్వర్క్ స్లో వస్తున్నాయండి? జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, GL accounts, sorry, individual processing, ఎలాబరేట్ చేయండి. చేశాను సార్. మాకు స్లో వస్తుందండి, మీ నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది కొంచెం, వైఫై. చూడండి FS00 ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది ఇక్కడ?
FS00 కనిపిస్తుంది. FS00 ఎక్కడ ఉంది? ఎగ్జిక్యూట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. FS00 పైన డబుల్ క్లిక్ చేయాలి. చూసారా, ఇక్కడ మనం జిఎల్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఫస్ట్ కింద కంపెనీ కోడ్ దగ్గర కంపెనీ కోడ్ ఇవ్వాలి. సో మనం ఏం క్రియేట్ చేస్తున్నాము? రెంట్ జిఎల్ నంబర్ చూడండి. నంబర్ ఎక్కడ ఉంది? రెంట్ జిఎల్ నెంబర్ ఎంత? మీ నెట్వర్క్ బాగా స్లో ఉంది, మాకు స్లోగా వస్తుంది. 1 సెకండ్ సార్. ఓకే. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేయండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసి లాగిన్ చేయండి. కంటిన్యూ చేయండి. జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, జిఎల్ క్రియేషన్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము అక్కడ చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. ఎక్సెల్ లో ఉంది చూడండి. ఎక్సెల్ లో ఉంది కదా, అది ఇస్ ఎనఫ్. ఇక్కడ కాదండి, సారీ, ఎక్సెల్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో ఉంది కదా, ఓపెన్ చేయండి అది. ఓకే, ఇది నంబర్ రేంజ్ 400 300 ఇవ్వండి. ఫస్ట్ వెళ్ళండి. 400 300 ఇస్తున్నాం. నెక్స్ట్ క్రియేట్, ఒక పేపర్ సింబల్ ఉంది చూసారా, క్రియేట్ రైట్ సైడ్, అది క్రియేట్ అంటారు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అకౌంట్ గ్రూప్ అన్నాడు, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఏంటి? మనం OBD4 లో కాపీ పేస్ట్ చేసాం కదా. OBD4 లో ఎక్సెల్ షీట్ నుండి కాపీ పేస్ట్ చేసాం, అవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. OBD4 లో కాపీ పేస్ట్ చేసాం కదా, SR నో. సో అవన్నీ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో మనం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ అన్నమాట. ఇది నెంబర్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వండి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది దేని కిందకు వస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందకు వస్తుంది. కింద అడ్మినిస్ట్రేషన్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్, రెంట్ ఏసీ అని పెట్టండి. లాంగ్ టెక్స్ట్ కూడా రెంట్ ఏసీ. కంట్రోల్ డేటా పైన కంట్రోల్ డేటా ట్యాబ్ అని చూడండి పైన. ఇక్కడ INR చూసారా, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కంపెనీ కోడ్ కరెన్సీ అనేది INR. కిందికి రండి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే మ్యాండేటరీ. S/4HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. మీకు ఎందుకనే చెప్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మ్యాండేటరీ. S/4HANA సర్వర్ లో GL క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ కనిపించదు. షార్ట్ కీ 001 డ్రాప్ డౌన్ చేయండి. సో ఇవన్నీ చెప్తాను. షార్ట్ కీ అంటే ఏంటి, లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటో చెప్తాను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పైన ఇక్కడ దీని ఏమంటారు? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటారు. డ్రాప్ డౌన్ చేయండి. సో మీరు ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ క్రియేట్ చేస్తాను గుర్తుంది. మీ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఏంటి? పైన చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ TAFE. TAFE is the
ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం క్రియేట్ చేసాం, OBC4 లో చేసాం. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ OBD4 లో OBC4 లో క్రియేట్ చేసాం అదనమాట. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ G001 తీసుకోవాలి. G001 అని తెలుసు కదా మీకు, ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గుర్తుంది కదా, ఏటీ కోడ్ లో క్రియేట్ చేసాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఎక్కడ చేసాం? OBC4 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసాం. సో అదనమాట ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. సేవ్ చేయండి, సేవ్ చేయండి, పైన సేవ్ చూసారా, డేటా సేవ్డ్ అని ఉంది. ఇక్కడ TR జనరేట్ అవ్వదు, ఎందువల్ల? ఇది ఒక డేటా అన్నమాట, GL డేటా. GL డేటా, డేటాకి ఇది కాన్ఫిగరేషన్ కాదు, డేటా. సో రెంట్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం క్రియేట్ చేయాలి? నెక్స్ట్ ఏముంది? రెంట్ తర్వాత ఏం చేస్తాం మనం? శాలరీ అకౌంట్. కాపీ చేయండి, తీసుకోండి కాపీ. శాలరీ అకౌంట్ కాపీ. నెంబర్ ఎంత ఉంది చూడండి, నెంబర్ ఎంత ఇవ్వాలి ఇక్కడ? నెంబర్ మారాలి. 300, 400, 301, 300 తర్వాత 301 ఇవ్వండి. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ టైప్ డిస్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ తీసుకోవాలి. OBD4 లో క్రియేట్ చేసాం ఇవన్నీ కూడా. అడ్మినిస్ట్రేషన్ గ్రూప్ ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? OBD4 లో కాపీ పేస్ట్ చేసాం కదా అది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, శాలరీ అకౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా శాలరీ అకౌంట్ ఉంటాయి. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోవాలి, మ్యాండేటరీ. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. కోర్స్ అయ్యే టైంకి మినిమం 100 GL అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం, మినిమం 100. G001 అంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేస్తాం కదా, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో మనం ఎలా ఇండివిజువల్ ఫీల్డ్స్ ఎలా కంట్రోల్ చేస్తాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. థర్డ్ క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. నెంబర్ ఎంత ఉంది? 302. క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్ డ్రాప్ డౌన్ చేసి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్. లాంగ్ టెక్స్ట్ కూడా క్యాష్ డిస్కౌంటే. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, షార్ట్ కీ అంటే ఏంటో చెప్తాను మీకు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ మీరు అక్కడికి కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు, ఇక్కడ నో ఇష్యూ. పర్చేజ్ AC, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. మ్యాండేటరీగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది కనుక మీరు క్లిక్ చేయలేదనుకోండి, మీరు చేసినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కనిపించవు. ఎబాప్తో మాట్లాడి మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేయించాలి. కాబట్టి మ్యాండేటరీగా లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేయండి. కంప్లీటెడ్ కదా.
పర్చేజ్ అకౌంట్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ కరెంట్ అసెట్స్ గ్రూప్. కరెంట్ అసెట్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి? ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్, సిటీ బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఒక బ్యాంక్ ఉన్నా ఈజ్ ఎనఫ్, బట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది, చేయండి. 200, 100 200, 100 క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్. బ్యాంక్ అకౌంట్ అంటే కరెంట్ అసెట్స్ గ్రూప్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. కరెంట్ అసెట్స్ ఆస్తులు అప్పులన్నీ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లోకి వస్తాయి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోవాలి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్ సేమ్. కంట్రోల్ డేటా. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్. నెక్స్ట్ నెంబర్ కంటిన్యూ చేయండి. ఏం కాదు. నెక్స్ట్ నెంబర్ 200, 101 క్రియేట్. టైప్ డిస్క్రిప్షన్. Salary, HDFC bank account comes under current assets. Current assets comes under balance sheet. Balance sheet. HDFC bank account, short text, long text. సేవ్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాం. ఓకేనా? నెంబర్ తీసుకుంటున్నాం. నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు కదా మీకు? హలో, ICICI bank account. Line item display is a mandatory. S/4HANA లో line item display ఉండదు. Short key 001. Create bank interest G001 and save. Next number తీసుకుందాం. Create. Type description. Current assets comes under balance sheet. ICICI City Bank. City Bank. Control data. Line item display. Short key 001. Create bank interest G001. Save. ఓకే, చూడండి. సో మనం జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. పైన టాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్ హైరార్కీ డిస్ప్లే క్లిక్ చేయండి. డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. ఓకే, కంటిన్యూ చేయండి. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. పేజ్ రీఫ్రెష్ చేస్తున్నాం. /n fs00 /n fs00 చూసారా? లెఫ్ట్ సైడ్ చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్, ఒక ఫైల్ లా ఉంది.
ఎలాబరేట్ చేయండి. చూసారా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి, పేజెస్ లా ఉంది చూసారా. కరెంట్ అసెట్స్ ఒక జిఎల్ గ్రూప్ లో ఏమున్నాయి, జిఎల్ గ్రూప్ లో జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. OBD4 లో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం. ఈ ఫైల్ టైప్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జిఎల్ గ్రూప్స్. జిఎల్ గ్రూప్స్ లో ఏముంటాయి, జిఎల్ అకౌంట్స్ ఉంటాయి. సో ఈ జిఎల్ అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, లేదంటే డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం, లేదంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం అనమాట. ఓకేనా. ఎంఎస్ వర్డ్ ఫార్మెట్ లోకి వెళ్ళండి. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ టైప్ చేయండి లాస్ట్ లో. జనరల్ లెడ్జర్ పోస్టింగ్ జిఎల్ పోస్టింగ్ ఏదైనా పర్వాలేదు. జిఎల్ పోస్టింగ్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్ FB50 బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్ టీ పెట్టండి. టీ అని ఇచ్చేసి ఒక ఐఫన్ ఇవ్వండి. టీ ఫస్ట్ లో టీ అంటే ట్రాన్సాక్షన్ కోడ్. వెరీ గుడ్. టీ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ FB50 బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. మీరు జిఎల్ పోస్ట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి, FB50 బ్రాకెట్ లో సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ జిఎల్ పోస్టింగ్ F-02 టీ కోడ్ F-02 డబల్ స్క్రీన్ బ్రాకెట్ లో. చూసారా, సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్. జిఎల్ పోస్టింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్, జిఎల్ పోస్టింగ్ F-02 డబల్ స్క్రీన్. సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? నో, బోత్ ఆర్ సేమ్. మీరు అది వేరే ఇది వేరే అనుకోకండి, బోత్ ఆర్ సేమ్. సో మనం జిఎల్ పోస్ట్ చేద్దాం. రెంట్ పెయిడ్ టైప్ చేయండి. రెంట్ పెయిడ్ సో రెంట్ పెయిడ్ 10,000 ఎగ్జాంపుల్. ఎంత రెంట్ పే చేయాలి? 10,000. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టైప్ చేయండి. రెంట్ అకౌంట్, రెంట్ జిఎల్ FS00 లో క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్ DR ఇవ్వండి. DR క్యాపిటల్ D ఇవ్వండి. 10,000 ఇవ్వండి. ఎంటర్ 10,000. కే వద్దు, ఇది ఫైనాన్స్ కు సంబంధించింది కదా, జీరోస్ ఇవ్వాలి. 10,000 ఎంటర్ చేయండి. TO2 క్యాపిటల్ టు బ్యాంక్ అకౌంట్. ఓకే, 10,000. సో ఇది మన కంపెనీకి సంబంధించిన ఒక జిఎల్ ట్రాన్సాక్షన్. SAPలోకి మ్యాప్ చేయాలి మనం. ఓకేనా, SAPలో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఎలా చేస్తాం? వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. FB50 చేయండి. /n FB50 ఇవ్వాలి మీరు. /n FB50 చూసారా. ఫస్ట్ మనం ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ని పోస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేయాలి మనం? డాక్యుమెంట్ డేట్. ఫస్ట్ మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారో చూసుకోవాలి. ప్రతి కంపెనీలో కూడా 5 to 10 కంపెనీ కోడ్స్ ఉంటాయి. మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారు అనేది చూసుకోవాలి. ఎలా చూస్తారు? పైన కంపెనీ కోడ్ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి. అదే ఫస్ట్ లో పైన కనిపించకపోతే ఇక్కడ చూడండి. మీరు ఏ కంపెనీ TA99, మీ కంపెనీ అయితే ఓకే. వేరే కంపెనీ కోడ్ ఉంటే ఇక్కడ చేంజ్ చేసుకుని కంటిన్యూ చేయాలి. సో TA99 మీ కంపెనీ కోడే, కంటిన్యూ చేయండి.
డాక్యుమెంట్ డేట్ మళ్ళీ /n FB50 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వద్దు, నేను చెప్పేంత వరకు ఎంటర్ ఇవ్వద్దు మీరు. FB50 /n FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి 29 సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేయండి. 29 ఎక్కడ ఉంది? హైలైట్ లో ఉంది. కంటిన్యూ చేయండి. చూసారా డాక్యుమెంట్ డేట్ యాడ్ అయ్యింది. క్రిందకి రండి. కరెన్సీ ఏముంది? INR ఉంది. INR అంటే ఇది కంపెనీ కోడ్ కరెన్సీ. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency అంటారు. What is mean by transactional currency? At the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Next కిందకి రండి. GL అకౌంట్ అని చూసారా? కర్సర్ ఉంచండి అక్కడ. డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ ఇవ్వద్దు. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. TAOC కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉండాలి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటే మీ GL అకౌంట్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందువల్ల? మీ GL అకౌంట్స్ అన్ని కూడా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి లింక్ అయి ఉన్నాయి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ లాస్ట్ లో టిక్ మార్క్ ఉంది. కంటిన్యూ. ఇవన్నీ కూడా మనం FS00లో క్రియేట్ చేసినటువంటి GL అకౌంట్స్. ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేసామో FS00లో క్రియేట్ చేసిన GL అకౌంట్స్. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ కంటిన్యూ. రైట్ సైడ్ DC ఉంది చూసారు. రైట్ సైడ్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ ఎంటర్ ఇవ్వద్దు. డెబిట్ చేయండి. డెబిట్ 10,000 అమౌంట్ ఇవ్వండి. 10,000. నెక్స్ట్ కింద కూడా డ్రాప్ డౌన్ చేయండి. 400 300 కింద డ్రాప్ డౌన్ చేయండి. కంటిన్యూ చేయండి. బ్యాంక్ అకౌంట్ రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. పైన SBI బ్యాంక్ ఉంది కదా, తీసుకోండి. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ. క్రెడిట్ చేయండి. క్రెడిట్ 10,000. ఓకే, ఎంటర్ చేయండి. ఎంటర్. సో మీ బిజినెస్ చూడండి ఇక్కడ. ఎన్ ఎంట్రీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ బిజినెస్ ఏరియా ఫీల్డ్ ఫర్ అకౌంట్ నంబర్ 400 300 అన్నాడు. సో బిజినెస్ ఏరియా ఇవ్వాలి. ఎందువల్ల? మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. అక్కడ బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెట్టేసాం. అందువల్ల బిజినెస్ ఏరియా ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. TA ఇవ్వండి. TA మీకు గుర్తు లేకపోతే TA ఇవ్వండి. కనిపిస్తాయి మీవి. TA ఇక్కడ మీ బిజినెస్ ఏరియా TA లాస్ట్ మీ కంపెనీ కూడా ఉంది కదా, అదే మీ బిజినెస్ ఏరియా. ఇవ్వండి. ఎంటర్ చేయండి. క్రింద కూడా బిజినెస్ ఏరియా ఇవ్వండి. అలా కాదు, TA టైప్ చేయండి. ఇవన్నీ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. TA ఇవ్వండి. TA11 ఎంటర్ చేయండి. వెరీ గుడ్. పైన సిమ్లీ చూడండి. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అనేది డెబిట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అమౌంట్ ఎంత? 10,000 వాల్యూ. బిజినెస్ ఏరియా ఏ బిజినెస్ ఏరియాలో జరుగుతుంది? TA11 మీరు హైదరాబాద్ ఇచ్చారు. ఆ బిజినెస్ ఏరియాలో ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. పైన సిమ్యులేట్ ఉంది. సిమ్యులేట్ అంటే ఏంటి? ఎంట్రీ వ్యూ. SAPలోకి డాక్యుమెంట్ అనేది ఏ విధంగా మ్యాప్ అవుతుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఎలా మ్యాప్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ SA ఉంది చూడండి. SA చూపించండి. కర్సర్ మూవ్ చేయండి. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని చెప్పాను మీకు. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA ఉంటే మీనింగ్ ఏంటి? GL ట్రాన్సాక్షన్ అర్థం. తర్వాత డాక్యుమెంట్ డేట్ మీకు ఇవన్నీ చెప్తాను. డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అంటే తర్వాత చెప్తాను. డాక్యుమెంట్ డేట్ ఈ రోజు డేట్ అన్నమాట. ఇది కరెన్సీ ఏ కరెన్సీ? INR. కంపెనీ కోడ్ ఏంటి? TA99 ఇస్ కంపెనీ కోడ్. పోస్టింగ్ డేట్ ఇచ్చాం. ఫిజికల్ ఇయర్ 2024. పీరియడ్ 10th పీరియడ్ లో ఉన్నాం. జనవరి క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఫస్ట్ పీరియడ్. SAP ప్రకారం 10th పీరియడ్. మన ఫైనాన్షియల్ ఇయర్ లేదంటే SAP టెర్మినాలజీ ప్రకారం ఫిజికల్ ఇయర్ ప్రకారం 10th పీరియడ్ లో ఉన్నాం మనం. ఓకేనా? కింద చూడండి. 40
ఐటీఎం అన్నట్టు చూసారా, ఐటీఎం అంటే ఏంటి, 1 ఉంది 1 2 ఉంది కింద చూడండి, ఐటీఎం కింద లైన్ ఐటమ్. ఐటీఎం మీన్స్ లైన్ ఐటమ్. 1 ఉంది, 1 దగ్గర నుండి రైట్ సైడ్ 10 వరకు చూడండి, 1 దగ్గర నుండి రైట్ సైడ్ 10 వరకు ఆ లైన్ మొత్తాన్ని లైన్ ఐటమ్ 1 అంటారు. 1 దగ్గర నుండి లాస్ట్ లో ఎండింగ్ 10,000 వరకు లైన్ ఐటమ్ 1 అంటారు. కింద 2 ఉంది, లైన్ ఐటమ్ 2 అంటారు. నెక్స్ట్ పీకే అంటే పోస్టింగ్ కి. వినండి, నేను డెప్త్ గా చెప్తున్నాను, పైన నేర్చుకుని ఇంత డెప్త్ గా నేర్చుకుంటేనే జాబ్స్ రావడం కష్టంగా ఉంది బయట. ఏదో టైం పాస్ గా చెప్పేస్తే దీనివల్ల మీకు బెనిఫిట్ ఉండదు కోర్స్ నేర్చుకోవడం వల్ల. మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 4 lakhs, 5 lakhs, 10 lakhs, 24 lakhs, 22 lakhs, 75 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? అది తర్వాత చూడండి, పీకే అంటే ఏంటి, పోస్టింగ్ కి 40. పీకే అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 400, 300 అంటే రెంట్ అకౌంట్, డేటా టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత, 10,000. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 మీన్స్ డెబిట్, 50 మీన్స్ క్రెడిట్. సేవ్ చేయండి, పైన సేవ్, పైన అది కాదు క్లోజ్ చేయండి, టాప్ లో సేవ్ బటన్ చూడండి, అది చూసారా. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, లాస్ట్ లో చూడండి. మనం ఇప్పుడు ఎన్నో క్లాసెస్ ఎన్ని చెప్పుకున్నాము, ఒక్క ఎర్రర్ కూడా రాలేదు. అంటే మీనింగ్ ఏంటి, 8 క్లాసెస్ అయినాయి, 9th క్లాస్. ఇవన్నీ చేసాం, ఒక్క ఎర్రర్ కూడా ఫామ్ అవ్వలేదు, ఎంట్రీ పోస్ట్ అయింది. అంటే ఏంటి, ఇప్పటి వరకు ఈ 10 days వరకు మనం 1 మిస్టేక్ కూడా చేయలేదని అర్థం. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, మీ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ SAP లోకి మ్యాప్ చేసాం మనం, మీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తాం. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే ఇన్ని రోజులు క్లియర్ గా చేసాం. ఈ 10 days, ఈ 9 days మనం నేర్చుకున్నవన్నీ కూడా 15 days లో చేయొచ్చు, ప్రాజెక్ట్ లోకి వెళ్తే. సారీ, 15 minutes లో చేయొచ్చు. 10 days వరకు చెప్పుకున్నాం కదా క్లాసెస్, ఇవన్నీ 15 minutes లో చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి టైం తీసుకుంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, పైన టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డిస్ప్లే చూసారు, ఇది మనం పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఎవరు పోస్ట్ చేశారు, పైన ఒక హ్యాట్ సింబల్ చూడండి, హ్యాట్ సింబల్ ఉంది. హ్యాట్ సింబల్ చూడండి. చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్, కరెన్సీ, డాక్యుమెంట్ డేట్, ఏ రోజు పోస్ట్ చేశారు, పోస్టింగ్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, పోస్టింగ్ పీరియడ్, ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ టీ కోడ్ వాడాము, లాస్ట్ టీ కోడ్ FB50 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించి పోస్ట్ చేసాం. కింద FB50 సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం. అదే డబల్ స్క్రీన్ అయితే F-02 కనిపిస్తుంది. ఎవరు పోస్ట్ చేశారు, ఎంటర్డ్ బై 41 యూజర్ 33, ఈ యూజర్ పోస్ట్ చేశారు. ప్రాజెక్ట్ లోకి వెళ్తే మీ నేమ్ ఉంటుంది ఇక్కడ. సో ఇదనమాట, మనం పోస్ట్ చేసాం, సక్సెస్ఫుల్ గా ఎంట్రీ పోస్ట్ చేసామంటే పర్ఫెక్ట్ గా చేసినట్లు. క్లోజ్ చేయండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏదో 20 lakhs ప్యాకేజ్, 30 lakhs ప్యాకేజ్ ఇవన్నీ ఈజీగా రావండి, కష్టపడిన వాళ్ళకే వస్తుంది. ఓకేనా, హార్డ్ వర్క్ చేయాలి, చేసే వాళ్ళకి జాబ్ వస్తుంది, అది కూడా చెప్తున్నాను. కాబట్టి జాబ్ రావడం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కంప్లీట్ కదా, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. వెళ్ళండి, 1 more ఎంట్రీ పోస్ట్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 సింగిల్ స్క్రీన్ /n FB50 ఇవ్వాలి. మీరు బ్యాక్ వెళ్ళొద్దు, /n అలా అయినా వెళ్ళొచ్చు, ఓకే, నో ఇష్యూ. /n FB50 చూడండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. కిందకి వెళ్ళండి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ ఇవ్వకూడదు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామంటే ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. ఈ రెంట్ అకౌంట్ మనం FS00లో క్రియేట్ చేసాం, డెబిట్ చేస్తున్నాం, డెబిట్.
అమౌంట్ ఇవ్వండి 10,000. బిజినెస్ ఏరియా తీసుకోండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. పారామీటర్స్ అంటారండి ఈ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ ఏంటి పారామీటర్స్. వీ హ్యావ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్ అండ్ 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్. 75 పారామీటర్స్ ఉంటాయి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ కూడా 75 పారామీటర్స్ ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, డెబిట్ చేయండి. క్రెడిట్ 10,000, బిజినెస్ ఏరియా ఇవ్వండి. సో పైన వెయిట్ చూడండి, ఇక్కడ పైన చూసారా ఒక గ్రీన్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఎల్లో సింబల్ అక్కడ కింద మీ బిజినెస్ ఏరియా ఇచ్చారు కదా, దానికి పైన బిజినెస్ ఏరియాకి పైన ఎల్లో చూసారా, ఎల్లో బల్బ్ ఉంది. అంటే ఇంకా ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇచ్చి మనం ఎంటర్ చేయలేదంటే ఇలా కనిపిస్తుంది. తర్వాత చూడండి రెంట్ జిఎల్ ఇచ్చారు కదా, లెఫ్ట్ సైడ్ చూడండి ఎంటీగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రెంట్ జిఎల్ నెంబర్ ఇచ్చారు కదా, అక్కడ కాదు ఫస్ట్ లోనే అక్కడ ట్యాబ్స్ ఉన్నాయి చూసారా, 200 100 బిఫోర్ ట్యాబ్స్ ఉన్నాయి. అంటే మీరు ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇవ్వక ముందు ఇలా ఉంటుంది. ఎంటర్ చేయండి, ఎంటర్. చూసారా టిక్ మార్క్స్ యాడ్ అయినా చూసారా, గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, టిక్ మార్క్స్ ఉంటే మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, మీరు ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ పోస్ట్ చేయొచ్చు అని అర్థం. పైన గ్రీన్ సింబల్ అని చూడండి, గ్రీన్ సింబల్, దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ ఈక్వల్ 0. అంటే ఏంటి, ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు, ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. ఓకేనా, ఎంట్రీ అనేది పోస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అని అర్థం. కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చిన తర్వాత ఇలా కనిపించాలి, ఇలా ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది అని అర్థం. పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్, టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి. పైన టాప్ లో మీరు ఇచ్చిన డేటా ఏమంటారు, హెడర్ లెవెల్ డేటా. దిస్ ఇస్ కాల్డ్ హెడర్ లెవెల్ డేటా. At the time of accounting entry posting, whatever inputs we are entered on the header level, that is called header level data అంటారు. కింద కనిపించేది రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, దీన్ని ఏమంటారు, లైన్ ఐటమ్ లెవెల్ డేటా. లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటే మీనింగ్ ఏంటి, at the time of accounting entry posting, whatever inputs we are entered on the line item level, this is called line item level data అంటారు. Each document, it will be classified 2 types of data, header level data and line item level data. Header level data అంటే పైన రెంట్ అకౌంట్ పైన ఇచ్చాం, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ ఫీల్డ్, ఇదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. కింద కనిపించేది లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. అలాగే ఐఎన్ఆర్ మీన్స్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ మీన్స్ at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency అంటారు. ఇక్కడ మీరు ఏ కరెన్సీ తీసుకుంటారే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది. తర్వాత చూడండి డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ డేట్, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. కంపెనీలు ఎలా ఉంటుంది, మీకు ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఇస్తారు ఎండ్ యూజర్ కి పోస్ట్ చేయమని, సో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు, డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దిస్ ఇస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. నెక్స్ట్ పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ పోస్టింగ్ ది డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. ఎస్ఏపిలోకి మనం ఏ రోజు మ్యాప్ చేస్తున్నాము ఇన్ఫర్మేషన్, దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ఓకేనా, పోస్టింగ్ డేట్. తర్వాత చూడండి ఇది కాకుండా ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది, డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. కొన్ని టీ కోర్స్ లో ట్రాన్సాక్షనల్ డేట్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. క్లియర్ కదా, ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈస్ డిఫరెన్స్. ఓకే, గో టు సిమ్యులేట్ ఆప్షన్కి వెళ్ళండి. చూడండి సిమ్యులేట్, డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్, ఓకే, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. ఈ కంపెనీకి ఈ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ అయింది, ఇదంతా మనం చేసిన కాన్ఫిగరేషన్ అండి. ఈ 8 days మనం కష్టపడి చేసాం. ఎందుకు చేసాము, ఇది అవుట్పుట్,
ఈ 8 days మనం చేసిన దానికి అవుట్పుట్ ఇది. ఈ అవుట్పుట్ కోసం ఈ ట్రాన్సాక్షన్ ఎలా జనరేట్ అయింది? మీరు SAP ఒక కంపెనీలో ఇంప్లిమెంట్ చేశారు. ఎలా జనరేట్ అయింది? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్. ఈ SA డాక్యుమెంట్ స్టాండర్డ్ గా ఉంది, SAP లో తీసుకున్నాం. తర్వాత కంపెనీ కోడ్ మనం క్రియేట్ చేసాం, ఫిజికల్ ఇయర్ మనం క్రియేట్ చేసాం, రెంట్ అకౌంట్ మనమే క్రియేట్ చేసాం, రెంట్ అకౌంట్ కి నంబర్ మనమే క్రియేట్ చేసాం, SBI అకౌంట్ మనమే క్రియేట్ చేసాం, దీనికి నంబర్ మనమే జనరేట్ చేసాం. ఇదంతా మనం చేసిందే. INR మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇది అవుట్పుట్ అన్నమాట. ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ 8 days మనం టైం తీసుకున్నాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మీకు ప్రాపర్ గా నాలెడ్జ్ ఉంటే 15 minutes తో చేయొచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, SAP కోర్సు నేను మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు 3-4 days లో చెప్పేయగలను. డైలీ ఒక 10 hours 15 hours కూర్చోవాలి. ఎందువల్ల? నాకు డైజెస్ట్ అయిపోయింది. మీకైనా ఒక 3 months తర్వాత మీరే నాకు డౌట్స్ చెప్తారు. డోంట్ వరీ. క్లియర్ కదా? పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ 2 ఎక్కడి నుండి రిఫ్లెక్ట్ అయింది? ఎవరు చెప్తారు? టూ ఎలా వచ్చింది? ఎవరు చెప్తారు? SA డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ నుంచి వచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్రిషియేట్. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్. FBN1 లేదంటే OBA7 వెళ్ళండి. OBA7 ఎంటర్. పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి. చెప్పిన ఎవరో కానీ వెరీ గుడ్, ఎక్సలెంట్, కరెక్ట్ గా చెప్పారు ఆన్సర్. SA కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాలి. ఓకే, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్ చూసారా? 01 ఇచ్చాం. 01 ఎక్కడ సెలెక్ట్ చేయండి. SA డాక్యుమెంట్కి ఎంత? 01 సెలెక్ట్ చేయండి. లైన్ మొత్తం 01. సో నంబర్ రేంజ్ ఎంత ఇచ్చాము? 1 to 1000 వరకు ఇచ్చాము. అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి అకౌంటింగ్ ఎంట్రీకి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. NR స్టేటస్ 2 ఉంది అంటే ఏంటి? 2 ఎంట్రీస్ పోస్ట్ చేసాం మనం. NR స్టేటస్ చూడండి, అక్కడ ఎంత ఉంది? 2 ఉంది అంటే 2 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. సో SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి SA డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్. ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? ఇక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. SA డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం. 1 to 1000 ఇచ్చాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే లాక్స్ లో తీసుకుంటారు. ఇది డెమో సర్వర్ కాబట్టి మీకు అర్థం అవ్వాలని 1 to 1000 వరకు ఇచ్చాం. సో NR స్టేటస్ 2 ఉంది, 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. సో మనకి NR స్టేటస్ అనేది 2 ఉందన్నమాట. సో ఇక్కడ ఇచ్చేదాన్ని బేస్ గా చేసుకుని మనకి ప్రతి డాక్యుమెంట్ కి, ప్రతి SA డాక్యుమెంట్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. టోటల్ గా మనం ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాము? 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్. ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? 1 నుండి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన దాన్ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. టోటల్ గా 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఈ 2 డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? ట్రాన్సాక్షన్ కోడ్ నోట్ చేసుకోండి. ఆ సెషన్కి వెళ్ళండి ఒకసారి. ఐఎమ్ సారీ. ఆ సెషన్కి వెళ్ళి FS00 సెషన్కి వెళ్ళండి. అర్థమైందా? గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూడండి 4050. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? పైన చూడండి 2 ఉంది. నెక్స్ట్ పోస్ట్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా నంబర్ రేంజ్ జనరేట్ అవుతుంది. ఎక్కడ నుంచి జనరేట్ అవుతుంది? FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చాం, దాన్ని బేస్ గా చేసుకుని జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ నంబర్ రేంజ్ వీ కెన్ ఫైండ్ ది ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. విత్ హెల్ప్ ఆఫ్ నంబర్ రేంజ్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ అండ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఎక్కడ ఉన్నాయి 2 డాక్యుమెంట్స్? వెళ్ళండి. FS00 సారీ, ట్రాన్సాక్షన్ కోడ్ FB03. డిస్ప్లే డాక్యుమెంట్ FB03/n ఇవ్వాలండి. /n FB03.
ఇక్కడ 2 రిమూవ్ చేయండి, 2 తీసేయండి. 2 ఇచ్చి ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 డాక్యుమెంట్ నెంబర్ 1 చూడాలి, 1 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇది డాక్యుమెంట్ నంబర్ 1. డాక్యుమెంట్ నంబర్ 1 ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని చూసాము, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ చూసాం. బ్యాక్ వెళ్ళండి, 2 ఇవ్వండి, ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నెంబర్ 2 ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేసాము, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ప్రాజెక్ట్ లో లాక్స్ లో ఉండే ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. FB03 ట్రాన్సాక్షన్ లోకి వచ్చి నంబర్ ఇవ్వాలి, ఏ నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఆ నెంబర్ కి సంబంధించిన డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి, 2 రిమూవ్ చేయండి, 2 రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన ఉంది, డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, కంపెనీ కూడా ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ అని చూసారా, టాప్ లో క్లాక్ సింబల్ లెఫ్ట్ సైడ్ ఎగ్జిక్యూట్ అంటారు. చేయండి, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. ఇంకా ఎల్లో వస్తే ఎంటర్ చేయటమే, ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ చేయాలి. చూసారా, మీరు పోస్ట్ చేసిన 2 డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇక్కడ కనిపిస్తాయి. 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇక్కడ కనిపిస్తాయి. 2000 డాక్యుమెంట్స్ చేశారు, ఇక్కడే కనిపిస్తాయి. మీరు చేసిన ప్రతి డాక్యుమెంట్ ఎక్కడ సేవ్ అవుతుంది? FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతుంది. ఇంతకుముందు ఎలా చేసాం? మామూలుగా 1 ఇచ్చి ఎంటర్ చేసాం, ఓన్లీ 1 మాత్రమే చూసాం. నంబర్ 2 ఇచ్చి ఎంటర్ చేసాం, 2 డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ అయ్యింది. అలా కాకుండా నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. 1 పైన డబుల్ క్లిక్ చేయండి, చూసారా, ఇది 1. గో బ్యాక్, 2 పైన డబుల్ క్లిక్ చేయండి, ఇది డాక్యుమెంట్ నెంబర్ 2. చూసారా? సో ప్రతి డాక్యుమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ని ఎలా ట్రాక్ చేస్తామో FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో ట్రాక్ చేస్తాం. విత్ హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. క్లియర్ కదా? క్లియర్ కదా? నెక్స్ట్ నోట్ చేసుకోండి, టీకో డిస్ప్లే డాక్యుమెంట్స్ FB03. ఇట్లా మనం ఎన్నైనా పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం, డైలీ చేస్తూనే ఉంటాం రెగ్యులర్ గా. డిస్ప్లే డాక్యుమెంట్ FB03 ఏముంటాయి? FB03 లో డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది అనమాట. వన్ మినిట్ వెయిట్ చేయండి, 1 minute. ఐఎమ్ సారీ, చూడండి. సో డిస్ప్లే డాక్యుమెంట్ FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N టైప్ చేయండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N.
వెళ్ళండి, ఎస్ఏలోకి వెళ్ళండి. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేశారని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మనం పాత్ ద్వారా వెళ్దామా? వెయిట్ పాత్ లో ఉన్నాం కదా. అకౌంట్స్ లోకి వెళ్ళండి. అకౌంట్స్ కింద అకౌంట్స్ వెళ్ళండి. FBL3N డిస్ప్లే లైన్ ఐటమ్, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. ఓకేనా? డబుల్ క్లిక్ చేయండి దానిపైన. FBL3N ఇక్కడ చూడండి, మీరు ఏ జిఎల్ అకౌంట్ కి సంబంధించిన డేటాని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ మనం ఓన్లీ 2 GLs ఇక్కడ యూజ్ చేసాం. జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి, అది క్లోజ్ చేయండి, తీసేయండి. అక్కడ జిఎల్ అకౌంట్ రిమూవ్ చేసేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే క్లాక్ సింబల్ ఉంది పైన. సో SBI పైన 2 ట్రాన్సాక్షన్ చేసాం అంతే కదా, 20,000. SBI బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ పైన 2 ట్రాన్సాక్షన్స్ చేస్తాం, 10,000. ఈ డేటా ఎలా వస్తుంది? దేన్ని బేస్ గా చేసుకుని 10, 10, 20. ఓకే, ఈ డేటా ఎలా వస్తుంది? పైన టైటిల్ వాళ్ళలో ఏముంది చూడండి, జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే FS00 ట్రాన్సాక్షన్ కోడ్. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. సెలెక్ట్ చేసుకోండి. పైన ఒక పెన్సిల్ సింబల్ ఉంది, ఎడిట్. పెన్సిల్ సింబల్కి వెళ్ళండి. రైట్ సైడ్ కంట్రోల్ డేటా వెళ్ళండి. కంట్రోల్ డేటా డౌన్కి రండి. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఎందుకు కనిపించట్లేదు? డౌన్కి వెళ్ళండి. మూవ్ చేయండి. లాస్ట్ లో ఉంది. రైట్ సైడ్ కి మూవ్ చేయండి. ఇప్పుడు అది పైకి డౌన్కి మూవ్ చేయండి. అది డౌన్కి రండి కొంచెం. లెఫ్ట్కి వెళ్ళండి. ఆన్సర్ ఇంక్రీజ్ చేస్తారా? చూడండి లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇక్కడ లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ చూసారా? ఇక్కడ టిక్ మార్క్ చూడండి, పైన చూపించండి. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే FBL3N లో ఆ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాము? లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేస్తేనే FBL3N లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. FBL3N ఓపెన్ చేస్తుంది కదా. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టైటిల్ బార్ లో ఏమో చూడండి. టైటిల్ బార్ లో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో మనం అక్కడ చేస్తేనే ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయలేదు అనుకోండి, ఏం చేయాలి? ఇక్కడ డేటా కనిపించదు. ఎబాపర్ ని కాంటాక్ట్ చేస్తే ఎబాపర్ ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మళ్ళీ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంటర్వ్యూలో అడుగుతుంటారు, లైన్ ఐటమ్ డిస్ప్లే మర్చిపోతే ఏం చేస్తారంటే కనుక ఇది చెప్పాలి. ఎబాపర్ ని కాంటాక్ట్ చేస్తాము, ఎబాపర్ అనే వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు, అప్పుడు కనిపిస్తుందని చెప్పాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే, పర్పస్ ఆఫ్ ది లైన్ ఐటమ్ డిస్ప్లే. లైన్ ఐటమ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ GL అకౌంట్ క్రియేషన్ we must activate the line item display radio button. లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ యాక్టివేట్ చేయాలి. చేస్తేనే GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో ఆ GL అకౌంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షనల్ డేటా అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, లేకపోతే కనిపించలేదు. క్లియరా కాదా? క్లియరా కాదా? ఒకటి ట్రాన్సాక్షన్ పైన డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఒక హిల్ స్టేషన్ సింబల్ ఉంది, హిల్ స్టేషన్ సన్సెట్ ఆప్షన్ చూసారా? దానిపైన క్లిక్ చేయండి. ఇది డాక్యుమెంట్ అనేది 40-50 పోస్టింగ్ కీస్ ఎలా వచ్చినాయి? 40-50 అనేది 40-50 మనం క్రియేట్ చేయలేదు కదా. ఎలా వచ్చినాయి 40-50? ఎలా వచ్చినాయి? ఇవి బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేశారు. 40-50 ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 40 డెబిట్ 50 క్రెడిట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? దిస్ ఇస్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అంటారు. న్యూ సెషన్ తీసుకుని OB41కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకోండి, OB41. కిందకి రండి. 40 ఎక్కడ నుంచి చూడండి, 40. డబుల్ క్లిక్ చేయండి. చూసారా 40 అంటే మీనింగ్ ఏంటి?
డెబిట్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది పైన చూడండి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది పైన చూడండి డెబిట్ జిఎల్ అకౌంట్ కి అప్లికబుల్ అవుతుంది తర్వాత రివర్స్ లో ఏముంటుంది 50 ఉంటుంది 40 డెబిట్ అయితే ఆటోమేటిక్ గా 50 అనేది క్రెడిట్ అవుతుంది గో బ్యాక్ 50 ఎక్కడ ఉందో చూడండి 50 క్రెడిట్ డబుల్ క్లిక్ చేయండి చూసారా 50 క్రెడిట్ లో సెలెక్ట్ లో ఉంది జిఎల్ అకౌంట్ రివర్స్ లో ఏముంది 40 ఉంటుంది 50 కి ఆపోజిట్ లో 40 ఉంటుంది అంతే కదా సో వీటిని ఏమంటారు పోస్టింగ్ కీస్ అంటారు పోస్టింగ్ కీస్ అనేవి బై డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ SAP లో ఆటోమేటిక్ గా డిఫైన్ చేసి ఉంటాయి బై డిఫాల్ట్ 40 50 ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ స్టాండర్డ్ SAP లో స్టాండర్డ్ గా చేసి ఉంటాయి మనం చేయాల్సిన అవసరం లేదు స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు జస్ట్ గో బ్యాక్ కంప్లీట్ డౌన్కి వెళ్ళండి టోటల్ గా 99 కీస్ ఉంటాయండి పోస్టింగ్ కీస్ అనేవి 99 ఉన్నాయి చూసారు 99 కనిపిస్తున్నాయి ఓకేనా 99 పోస్టింగ్ కీస్ ఉంటాయి 40 50 కాదు ఇంకా చాలా ఉపయోగిస్తాం బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్ ఈ 40 50 అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి జిఎల్ అయితే మాత్రం 40 50 వెండార్ కి మళ్ళీ వేరేలా ఉంటుంది కస్టమర్ కి డిఫరెంట్ గా ఉంటుంది వెండార్ ఇన్వాయిస్ ఒకలా ఉంటుంది ఇలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి ఆ పోస్టింగ్ కీస్ అనేవి ఉపయోగిస్తాం అన్నమాట జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్ ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ 86 చూడండి ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు జిఆర్ గూడ్స్ రిసిప్ట్ అంటే ఏంటి మెటీరియల్ మేనేజ్మెంట్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు వాళ్ళు ఉపయోగిస్తారు జిఆర్ అంటే గూడ్స్ రిసిప్ట్ ఐఆర్ అంటే ఇన్వెంటరీ రిసిప్ట్ అని అర్థం వీటిని ఏమంటారు పోస్టింగ్ కీస్ అంటారు 40 డెబిట్ 50 క్రెడిట్ అది క్లియరా తర్వాత బ్యాక్ వెళ్ళండి FB03కి వెళ్ళండి ఇక్కడ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసాం ఐఎన్ఆర్ రిఫ్లెక్ట్ అయింది కదా ఐఎన్ఆర్ రిఫ్లెక్ట్ అయింది చూడండి సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 types ఆఫ్ కరెన్సీస్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ the document will be reflected 3 types of currencies ledante when we posted any type of document it will be reflected 3 types of currencies transactional currency identi INR is a transactional currency as well as local currency ante enti company code create chesam dani local currency antaru at the time of company code creation we are specified which currency we are specified that is called local currency what do you mean by local currency at the time of company code creation whatever currency we are specified that is called local currency so మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు if you can post any document so if you can post any document it will be reflected 3 types of currencies first one transactional currency ఇక్కడ INR తీసుకుంటే transactional currency అవుతుంది USD తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది USD యూజ్ చేయకండి USD కి కాన్ఫిగరేషన్ చేయాలి ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలి అప్పుడు వస్తుంది USD ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏది తీసుకుంటే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అవుతుంది అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షనల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో ఏదైతే తీసుకున్నామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు at the time of company code creation whatever currency we are specified that is called company code currency or local currency and group currency ga kuda reflect avutundi group currency enduku upayogapadutundi high level reporting purpose group currency anedi upayogapadutundi when we posted any type of document it will be reflected 3 types of currency transactional currency local currency group currency transactional currency means at the time of accounting entry posting whatever currency we are specified that is called transactional currency local currency at the time of company code creation whatever currency we are specified that is called local currency group currency it is for high level reporting purpose group currency అనేది ఉపయోగపడుతుంది
ఇక్కడ ఐఎన్ఆర్ అనేది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. క్లియర్ కదా? ఇవన్నీ ఇంటర్వ్యూలు అడిగే పాయింట్స్ అండి, టైం పాస్ చెప్పే కాదు. క్లియర్ కదా? తర్వాత చూడండి, మన ఎండ్ యూజర్ స్క్రీన్ లో అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇది కాన్ఫిగరేషనల్ డేటా కాదు, ట్రాన్సాక్షనల్ డేటా. జిఎల్ క్రియేట్ చేసాం, మాస్టర్ డేటా. ఇంతకుముందు కాన్ఫిగరేషన్ చేసాం ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసిందంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసిందంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. జిఎల్ క్రియేట్ చేసాం, మాస్టర్ డేటా. ఎండ్ యూజర్ స్క్రీన్ లో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, ట్రాన్సాక్షనల్ డేటా. సో టోటల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ on the end user screen, that information will be stored on the database layer. If you can post any accounting entry on the end user screen, that information will be stored on database layer. Database layer lo store avutundi. ECC lo rows ga store avutundi, S/4HANA lo columns ga store avutundi. ఓకే, ఇంతకన్నా వద్దు, స్లోగా ఇంకా మొత్తం మళ్ళీ చెప్తాను. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. మనం ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో ఇవి కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా? చూడండి, కొంతమంది ఎవరు కాల్ చేశారు నాకు లాస్ట్ డే, సార్ ఎస్ఏపితో పాటు ఇంకేమైనా నేర్చుకోవాలా టూల్స్ అనేవి? ఏమీ అవసరం లేదండి, ఇక్కడ కనిపించేవి నేర్చుకుంటే చాలు. ఎంఎస్ ఆఫీస్ ఒకటి గ్రిప్ ఉండాలి, పవర్ పాయింట్ పైన గ్రిప్ ఉండాలి, టైపింగ్ స్పీడ్ ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు కదా పవన్ కుమార్ గారు, అలా ఉండాలి. టైపింగ్ పైన గ్రిప్ ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ బాగుండాలి. నేను చెప్పిన నోట్స్ అంతా నేర్చుకుంటే చాలు, అయిపోతుంది, 100% అయిపోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఎలా వస్తాయి? నేను మీకు ఏం చెప్తున్నాను ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. సో ఇంటర్వ్యూలో చెప్పాలి. సో ఎస్ఏపి టెర్మినాలజీలో నాలెడ్జ్ అనేది గ్రో అవ్వాలి. ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం మీరు మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి, బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్. బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? అది ఇవి ఉంటే చాలు. ఇక్కడ ఉన్న ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, టైపింగ్ స్పీడ్, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ అకౌంట్ నాలెడ్జ్, ఇవన్నీ ఉంటే చాలు. ఆటోమేటిక్గా మీరు ఎస్ఏపిలో మంచి జాబ్ కొట్టచ్చు. మీరు చేసే హార్డ్ వర్క్ ని బేస్ గా చేసుకుని మీకు జాబ్ అనేది వస్తుంది. క్లియరా? క్లియరా కాదు? ఎంతవరకు క్లియర్ ఉందా? ఎస్ సార్. ఎస్ఏపి చాలా ఈజీ అండి, ఓన్లీ లెంతీ కాన్సెప్ట్స్. చాలా మంది 30,000 40,000 ఎందుకు ఛార్జ్ చేస్తారు? కష్టం అని చెప్తారు. కష్టమేం కాదు, ఈజీగానే ఉంటుంది. మనం ఇన్ని రోజులు చేసాం, ఒక్క ఎర్రర్ కూడా ఫామ్ అవ్వలేదు. మనం మిస్టేక్ చేస్తే ఎర్రర్ వస్తుంది, రాకుండా ఉండదు. మనం చేసే మిస్టేక్ ని బేస్ గా చేసుకుని ఎర్రర్ వస్తుంది. సో హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రావండి, మీకు ముందే చెప్తున్నాను. ఓకే, తర్వాత సో ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో టుమారో ఆన్వర్డ్స్ మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. ఈరోజు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది. జిఎల్ పోస్ట్ చేసామంటే ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయినట్లే. తర్వాత గ్లోబల్ పారామీటర్స్ డిస్కస్ చేశాం కదా. సో ఆ గ్లోబల్ పారామీటర్స్ అన్ని కూడా నోట్స్ చెప్తాను మీకు. టుమారో నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ అంతా కూడా ప్రిపేర్ అవ్వాలి. మీరు నోట్స్ ప్రిపేర్ అయితే మీకు ఇది ఒక్కటే. నెక్స్ట్ క్లాస్ కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం టఫ్ ఏమనిపించదు. వినండి, మనం ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేసామో అవన్నీ కూడా ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏంటి, కంప్లీట్ గా నోట్స్ ఇస్తాను. కొంచెం లెంతీగా ఉంటుంది, అది మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళొచ్చు. సో ఈ 8 days ఈ జిఎల్ పోస్టింగ్ వరకు నేను చెప్పిందంతా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఉంటే మీరు సక్సెస్ అవుతారు. చాలా బేస్మెంట్, ఈ 9 classes 10 classes అనేవి బేస్మెంట్. జిఎల్ పోస్ట్ చేసామంటే ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయినట్లయితే. క్లియర్ కదా? క్లియరా కాదా? ఓకే.
నెక్స్ట్ ఎవరు చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నారు నాగలక్ష్మి గారు అంట. బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కి మనం ఇక్కడ చేసే ట్రాన్సాక్షన్స్ కి సంబంధం ఉండదండి. బ్యాంక్ లో ఎంత అమౌంట్ ఉంది ఏంటనే చెప్పరు, దానికి దీనికి సంబంధం ఉండదు. క్లియర్ కదా? ఓకే, టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. రేపు మార్నింగ్ ఏం డిస్కస్ చేస్తామో కంప్లీట్ గా గ్లోబల్ పారామీటర్స్, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి, సెకండ్ కాన్ఫిగరేషన్ ఏంటి, థర్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి, పిన్ టు పిన్ చెప్తాను. తర్వాత క్లాసెస్ అన్ని మీకు ఈజీగా ఉంటాయి, డోంట్ వరీ. నేను చెప్తాను, మీకు కష్టమే బట్ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. ఎర్రస్ ఏమైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఎర్రస్ ఫామ్ అయిన వాళ్ళు కానీ రాలేదు అలా ఉన్నారా? ఎర్రస్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఎస్ఏపి ఏజీ ఫుల్ ఫామ్ అంట చూడండి, మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను, చూడండి ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను ఎస్ఏపి అంటే ఏంటనేది, అవన్నీ చూడండి. రామకృష్ణ గారు, వి రామకృష్ణ. నా వాయిస్ వినిపిస్తుందా లేదా మీ అందరికి? హలో, వినిపిస్తుంది సార్. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, నేనే ఏదో మాట్లాడుతూ ఉన్నాను, మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే ఫైన్ అండి, ఓకే ఫైన్ ఫైన్. సో ఇది మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.